సంబల అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరం. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించి ప్రస్తావన ఉన్నది. హిమాలయాలలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఎంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తి పూర్తిగా సందర్శించలేదనేది వాస్తవం. అక్కడ యతి రూపంలో సంచరించేది హనుమంతునిదేనని విశ్వసించేవారు ఉన్నారు. కొన్ని పరిశోధనలు మరికొన్ని భారతీయ బౌద్ధ గ్రంథాలు రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తుంది. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అని పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు. కొన్ని వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ సంబల ఒకటి. ఇక్కడికి చేరుకోవాలంటే మానసికంగా శారీరకంగా ఎంతో దృఢ చిత్తులై ఉండాలని, ఎవరికి పడితే వారికి ఇది కనిపించదని, ఎందుకంటే సంబల అతి పవిత్రమైన ప్రదేశమని చాలామంది విశ్వసిస్తారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం, బౌద్ధ గ్రంథాల్లో రాసి ఉన్న దాని ప్రకారం ఇది చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. వీరి ఆయు ప్రమాణం సాధారణ ప్రజల కంటే రెట్టింపు ఉంటుంది. వారు మహిమానిత్వులు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో సంబలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పటి నుంచి మరో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఆ కాలం 2424లో వస్తుంది. రష్యా పరిశోధనలు. 1920లో సంబల రహస్యాన్ని ఛేదించడానికి రష్యా తన ఎన్బిఎస్పి ప్రత్యేక మిలిటరీ బలగాలను పంపి పరిశోధనలు చేయించింది. ఈ పరిశోధనలో వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ ఉండే యోగులు దాని పవిత్రత గురించి వివరించారు. హిట్లర్ ప్రయత్నాలు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో సంబల అధ్యయనానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకొని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్కు చెప్పాడు. అనేక గ్రంథాల్లో గోబీ ఎడారికి దగ్గరలో ఉన్న సంబల రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రం అవుతుందని బుద్ధుడు కాలచక్రలో రాశారు. ఫ్రాన్స్ కు చెందిన చారిత్రక పరిశోధకురాలు రచయిత్రి అలెగ్జాండ్రీ డేవిడ్ నీల్ కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా సంబల వెళ్లి అక్కడి మహిమానిత్వుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే ఆమె 101 ఏళ్లు బ్రతికారని చెబుతారు. ఎక్కడ ఉంది? సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసించే కైలాస పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉందని, ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసనలతో నిండి ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండే సంబలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. మరిన్ని విశేషాలు. పూర్వీకులు తెలిపిన దాని ప్రకారం ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారు 12 అడుగులు పొడవు ఉంటారు. హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడి ఉంది. ఈ ప్రయాణంలో తొలుత ఎడారి వస్తుంది. అదే గోబీ ఎడారి. పరిశోధకులు చరిత్రకారులు అభిప్రాయం ప్రకారం ఇది కుండ్లున్ పర్వత శ్రేణులతో కలిసి ఉండొచ్చు. ఆధ్యాత్మిక ధోరణి లేని వారికి ఈ నగరం కనిపించదని చెబుతుంటారు. పాశ్చాత్యుల ఈ నగరాన్ని ప్లానెట్స్ ఆఫ్ సెంటర్, ది ఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అనే పేర్లతో పిలుస్తారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.